గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం స్టేట్స్లో టైప్స్ స్టేట్స్లో ఉండే ముఖ్యమైన టెక్నాలజీ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అలాగే స్టేరియోలో మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, హెడ్ రూమ్ ఎంత ఉండాలి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సిలబస్లో భాగంగా ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం రూఫ్స్లో కవర్ చేసాం. నెక్స్ట్ ట్రస్సెస్ కూడా చూద్దాము. స్టేట్స్ అయిన తర్వాత ట్రస్సెస్లో కింగ్ పోస్ట్ ట్రస్, క్వీన్ పోస్ట్ ట్రస్ చూద్దాం పిచ్ రూఫ్స్లో భాగంగా. ఓకే, సో ఇప్పుడు ఒక టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకే, చాలామంది ఒక 60% ఆఫ్ ద పీపుల్ వరకు. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ నచ్చినట్టయితే కనుక ఛానల్ వీడియోకి లైక్ చేయండి. అలాగే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న కొద్దిగా ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే, సర్వేయింగ్ క్లాసెస్ సంబంధించి మోస్ట్లీ ట్యూస్డే నుంచి సర్వేయింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ట్యూస్డే వెన్స్డే మనం అక్కడి నుంచి ప్యారల్గా చేసుకెళ్దాం అనుకున్నాం. సో మనం ఆల్రెడీ ఇచ్చుకున్న గైడ్లైన్స్ ప్రకారం December 15కి కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అవ్వాలి. సో మోస్ట్లీ అయిపోద్ది ఇంకొక 5 to 10 డేస్లో. ఓకే, దాని తర్వాత మనం సర్వేయింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ప్యారల్గా అడుగుతున్నారు కాబట్టి సర్వేయింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఇలా కంప్లీట్గా సిలబస్ అంతా కవర్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కవర్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఎవరైనా చూడలేదైతే కనుక ఇదంతటి కూడా TSTPBO అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో ఉంది. ఓకే, ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక స్టేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ఎగ్జామ్లో కానీ మనకి నార్మల్గా కానీ స్టేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే మనం ప్లాన్స్ గీసేటప్పుడు కానీ ఇట్లు కానీ, సో వాటి గురించి స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లోర్ టు ఫ్లోర్ కనెక్టివిటీ కోసం స్టేర్స్ అనేవి ఉపయోగపడతాయి. స్టేర్స్ అంటే నథింగ్ బట్ మెట్లు. సో మెట్లు అనేవి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి ఎక్కడానికి, లేదంటే మనం టెర్రస్ ఎక్కడానికి ఇవి ఉపయోగపడడం అనేది జరుగుద్ది, రైట్? సో ఆ విషయంలో మనకు క్లారిటీ ఉంది. ఫ్లోర్ టు ఫ్లోర్ కమ్యూనికేషన్ ఉండడం కోసం జరుగుద్ది. అలాగే స్టెయిర్ కేస్ అంటే ఏంటనేది తెలియాలి. స్టెయిర్ కేస్ అంటే రూమ్ ఆఫ్ స్టేర్స్. అంటే మనం ఇలా స్టేర్స్ని గీస్తాం కదా. సో ఏదైతే ఉందో స్టేర్స్ మొత్తం ఉన్న రూమ్ ఏదైతే ఉందో దాన్ని అది స్టేర్ కేస్ అనడం జరుగుతుంది. ఓకే, స్టేర్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ని స్టేర్స్ అంటాం. ఓకే, సో ఇవన్నీ ఉన్న మొత్తం అన్ని స్టేర్స్ ఉన్న దీన్ని స్టేర్ కేస్ అనడం జరుగుద్ది. రూమ్ ఆఫ్ స్టేర్స్ని స్టేర్ కేస్ అనడం జరుగుద్ది. ఓకే, మెట్లన్నీ ఎక్కడ ఉన్నాయో దాని మొత్తాన్ని కంబైన్డ్గా కలిపి స్టేర్ కేస్ అనడం జరుగుతుంది. ఓకే, కేస్ అంటే ఏంటి? సో డ్రింకులు మోసుకెళ్తారు, వాటిని కేస్ అంటారు. ఓకే, కేస్ అంటే మొత్తం ఉన్నదాన్ని స్టేర్ కేస్ అనడం జరుగుద్ది. నెక్స్ట్ అసలు దీనివల్ల మెయిన్ స్పెసిఫికేషన్స్ అంటే ఇది ఎలా ఉండాలి అనే దాన్ని ఎన్ని స్పెసిఫికేషన్స్ అనమాట. ఏదైనా అడ్వెంట్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, అలాంటి ఏదైనా ఒక ఎర్త్క్వేక్స్ అలాంటివి జరిగినప్పుడు కానీ ఇవి చాలా అవైలబుల్గా దగ్గరలో ఉండేలాగా మనం ప్లాన్ చేయాలి. అంటే ఈజీగా ఎస్కేప్ అయ్యేలాగా అవైలబుల్గా ఉండేలాగా చేయాలి. సో అందుకే చాలామంది స్టేర్స్ బయట ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఎందుకు బయట ఇవ్వడం జరుగుద్ది అంటే ప్లాన్లో, ఓకే, ఒకవేళ మనం ప్లాన్ చూసుకున్నట్టయితే చాలా వరకు రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో బయట ఇవ్వడం జరుగుద్ది. బికాస్ మనకి పడిపోతున్నప్పుడు స్లాబ్స్ కానీ పైన ఉన్న సీలింగ్స్ కానీ మీద పడిపోయి ఫ్యాన్స్ అలాంటివి పడిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిల్లో లోపల నుంచి స్టేర్స్లో నుంచి ఎగ్జిట్ ఇస్తే చాలా ఇబ్బంది. అదే బయటకు ఉంటే ఇన్ కేస్ ఆఫ్ అంటే పడిపోతున్నప్పుడు ఏమన్నా పడుతున్నప్పుడు మీద పడకుండా ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ అవుట్డోర్కి ఇవ్వడం జరుగుద్ది. డూప్లెక్స్లో మాత్రం లోపల నుంచి ఉంటాయి. సో అవి కూడా స్టెయిర్ కేస్ పైన ఏమి లేనట్టు చూస్తారనమాట. ఓకే, అందుకని సో అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎస్కేప్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఎప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇది అంటే ఇన్ కేస్ డ్యూప్లెక్స్ హౌస్లో అయితే, మామూలు హౌసెస్లో అయితే బయట వేస్తారు. ఓకే, నెక్స్ట్ షుడ్ మెయింటైన్ ప్రైవసీ ఆఫ్ రూమ్. అంటే రూమ్ ప్రైవసీని ఎలా కాపాడాలంటే ఇన్ కేస్ స్టేర్స్ని ఎలా ఇచ్చాం, పక్కన విండో ఉంది, స్టేర్స్ ఎక్కుతుంటే విండో నుంచి కనిపించేలాగైతే చేయకూడదు. ఓకే, యాక్చువల్లీ కిచెన్ దగ్గరే కనిపిస్తుంది, బట్ మోస్ట్లీ మనం విండోస్ ఉన్న రీజియన్లో కానీ వెంటిలేటర్స్ ఉన్న రీజియన్లో కొంతమంది బాత్రూమ్స్ దగ్గరలో కూడా పక్కనే ఇచ్చేస్తారు. సో అది ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది, రైట్? సో అలాంటివి చేయకుండా ఉండాలి. షుడ్ మెయింటైన్ ప్రైవసీ ఆఫ్ రూమ్ యొక్క ప్రైవసీని కాపాడుతూ ఉండాలి. దాని నుంచి చూస్తే ఆ వెంటిలేటర్స్ కానీ విండోస్ నుంచి కానీ ఎవరు కనిపించకుండా ఉండే లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ లైట్ అండ్ వెంటిలేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే ఎక్కుతున్నప్పుడు మెట్లు కనపడాలి, లేదంటే కాళ్ళు కింద పడతారు, రైట్? సో అందుకని వెంటిలేషన్ కానీ లైట్ కానీ అక్కడ సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఇవి ముఖ్యమైన స్టేరియోకు ఉండాల్సిన ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మాత్రం ఇవన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్టెప్ గురించి చూసే ముందు ఒకసారి సో ఇక్కడ మనం స్టెప్స్ వేసుకుందాం క్లియర్గా. ఏది ఏంటనేది కాంపోనెంట్తో సహా ప్రతిదీ చెప్తాను.
సో నార్మల్గా చూస్తే కనుక స్టేర్ కేస్ అనేది ఇలా ఉంటుంది, రైట్? స్టేర్ కేస్ అనేది ఇలా ఉంటుంది. ప్లాన్ చూసినట్టయితే కనుక స్టేర్ కేస్ ప్లాన్ దీన్ని టాప్ నుంచి చూస్తే ఇది డాగ్ లెగ్ స్టేర్ కేస్ అనమాట. ఇది టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ చదివేటప్పుడు మనం చూస్తాము, రైట్? సో ఇది ప్లాన్ వచ్చేసరికి, ఓకే, స్టేర్ కేస్ ప్లాన్ వచ్చేసరికి ఇదనమాట, రైట్? సో ఇప్పుడు దీంట్లో రైజ్ అంటే ఏంటి? రైజ్ అంటే ఏంటంటే ఒక స్టెప్ తీసుకున్నట్టయితే, ఇలా ఒక స్టెప్ తీసుకున్నట్టయితే ఈ వెర్టికల్ డిస్టెన్స్ దీన్ని మనం థ్రెడ్ అనడం జరుగుద్ది. ఏదైతే మనం అడుగు వేస్తున్నామో దాన్ని మనం థ్రెడ్ అనడం జరుగుద్ది, రైట్? సో ఈ హార్జెంటల్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం థ్రెడ్ అంటాం, ఓకే? ఈ వెర్టికల్గా ఉన్న పొజిషన్ ఉంది చూసారా, దీన్ని మనం రైజ్ అంటాం, ఓకే? ఈ హైట్ని మనం రైజ్ అంటాం, దీన్ని రైజర్ అనడం జరుగుద్ది. సో దీన్ని రైజర్ అంటాం, ఏదైతే వెర్టికల్గా ఉందో దాన్ని రైజర్ అంటాం. ఏదైతే ఇలా అంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ థ్రెడ్ నుంచి థ్రెడ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంది చూసారా, దాన్ని మనం రైజ్ అంటాం. వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ థ్రెడ్ టు థ్రెడ్, 2 consecutive థ్రెడ్స్ ఈజ్ నౌన్ యాజ్ రైజ్. సో థ్రెడ్ అంటే ఏంటి? ద హార్జెంటల్ సర్ఫేస్ విచ్ ఆన్ మనం ఫుట్ దేని మీద అయితే వేస్తామో దాన్ని మనం థ్రెడ్ అనడం జరుగుద్ది, అంటే ఇది అనమాట. సో ఇప్పుడు దీంట్లో థ్రెడ్ అంటే ఏంటి? ఇది. రైజర్ అంటే ఇది, ఓకే? ఈ థ్రెడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమంటాం మనం? రైజ్ అనడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ ల్యాండింగ్ అంటే ఏంటి? ల్యాండింగ్ అంటే ఏంటంటే మధ్యలో రిలాక్సేషన్ కోసం, మెట్లు ఎక్కేటప్పుడు రిలాక్సేషన్ కోసం, అలాగే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మధ్యలో కొంత సీటింగ్ కోసం, అంటే మనం తిరగడం కోసం. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మనం ల్యాండింగ్ అంటాం. మధ్యలో మెట్లు లేకుండా ఏరియా ఉంటుంది కదా, సో అంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ చేసేటప్పుడు కానీ మనం మెట్లు ఎక్కేటప్పుడు కొంత రిలాక్సేషన్ కోసం, ఎందుకంటే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. బికాస్ ఈ యాంగిల్లో మోకాళ్ళు ఉండకూడదు, ఈ యాంగిల్లో ఇలా మోకాళ్ళు అనేవి ఉండకూడదు. మోస్ట్లీ అలా ఉంటే ఏ సపోర్ట్ లేకుండా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఆ జాయింట్కి, ఓకే? సో అందుకని ల్యాండింగ్ ఇవ్వడం. అప్పుడు ఆ ల్యాండింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆర్థోపెడిక్ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దానికోసం ల్యాండింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ల్యాండింగ్ అనేది రిలాక్సేషన్ కోసం, ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి కన్వీనియన్స్ కోసం మనం ల్యాండింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ అంటే మనం సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అన్న దాన్ని ఫ్లైట్ అంటాం, రైట్? సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 1 2 3 ఇలా మినిమం 3 ఉంటే దాన్ని మనం ఫ్లైట్ అంటాం. మినిమం 3 స్టెప్స్ అంటే ఇలాగా, అంటే ఏంటి? 3 రైజ్లు 3 థ్రెడ్లు ఉంటే దాన్ని మనం ఫ్లైట్ అంటాం దీన్ని. సో ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ని ఫ్లైట్ అంటాం. అలా మినిమం 3, మ్యాక్సిమం 12. ఇది లాస్ట్ టైం అడిగాడు ఫ్లైట్లో మినిమం ఎన్ని ఉండాలి అని. ఫ్లైట్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ని కలిపి, అన్ని స్టెప్స్ని కలిపి ఫ్లైట్ అంటాం, రైట్? సో అందులో మినిమం 3 ఉండాలి, మ్యాక్సిమం 12 ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాంటి అడిగాడు ఎగ్జామ్లో, ఓకే? టీఎస్పీఎస్సీ టీబీబీలో. నెక్స్ట్ గో అంటే ఏంటి? గోయింగ్ అంటే ఇప్పుడు థ్రెడ్ టు థ్రెడ్, అంటే ఇప్పుడు ఇది థ్రెడ్ కదా, సో ఇక్కడ ఈ రైజర్కి అంటే థ్రెడ్ యొక్క డిస్టెన్స్, అంటే థ్రెడ్ యొక్క హారిజంటల్ డిస్టెన్స్ ఉంది కదా, దాన్ని మనం అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు థ్రెడ్ యొక్క డిస్టెన్స్ ఉంది కదా, అంటే ఇక్కడ రైజర్ ఉంది, ఈ రైజర్ ఉంది, ఇక్కడ రైజర్ ఉంది. ఈ రెండింటి మధ్య హారిజంటల్ డిస్టెన్స్ ఉంటుంది చూసారా, నథింగ్ బట్ థ్రెడ్ ఈజ్ గోయింగ్, థ్రెడ్ ఈక్వల్ టు గోయింగ్. బట్ సమ్ కేసెస్ అంటే ఎప్పుడైతే దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుందో, దీనికి ఎక్స్టెన్షన్ ఇలా ఉంటుందో, అలాంటప్పుడు డిస్టెన్స్ అనేది మారుద్ది. అంటే థ్రెడ్కి మధ్యలో, అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ రైజ్, ఇక్కడ రైజ్, సో ఈ రెండింటి మధ్య హారిజంటల్ డిస్టెన్స్ ఉంచేసారా, దాన్ని మనం గోయింగ్ అనడం జరుగుద్ది, రైట్? సో దాన్ని మనం గోయింగ్ అనడం జరుగుద్ది. నెక్స్ట్ స్టెప్ అంటే కాంబినేషన్ ఆఫ్ రైజ్ అండ్ థ్రెడ్. రైజ్ ఒక థ్రెడ్, దాన్ని కలిపితే మనం స్టెప్ అంటాం, ఓకే? స్టెప్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రైజ్. సో రైజర్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే వెర్టికల్ ఉందో సపోర్టింగ్, అంటే థ్రెడ్కి సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రైజర్ అనడం జరుగుద్ది. నెక్స్ట్ నోసింగ్ అంటే థ్రెడ్ కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఇలా కొంత బెండ్ అయి ఉంటుంది, కొంత మౌల్డింగ్ చేసి ఉంటుంది. ఏదైతే థ్రెడ్ యొక్క ఎడ్జ్ ఉందో దాన్ని మనం మామూలుగా మార్బుల్స్ అలాంటివి వేస్తారు చూసారా స్టెప్స్ మీద, అలాంటి చోటన మనం ఇది గమనించవచ్చు అనమాట. ఈ ఎండ్ అయితే ఏదైతే ఉందో అది కొంత మౌల్డ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వైండర్ అంటే ఏంటి? వైండర్ అంటే ఏదైతే ట్యాపర్డ్, అంటే చేంజ్ అండ్ డైరెక్షన్ కావాలనుకున్నప్పుడు ఒక చిన్న స్టెప్ అనేది వేయడం జరుగుద్ది, ఓకే? స్పైరల్ దాంట్లో చూసినట్టయితే సగం స్టెప్ వేయడం జరుగుద్ది, అది ఇలా ఉంటుంది అనమాట. ఆ స్టెప్ అనేది అంటే డైరెక్షన్ మారేటప్పుడు ఇలా ఉంటాయి, చిన్న సైజు స్టెప్స్ ఉంటాయి. సో దాన్ని మనం అలాంటి ట్యాపర్డ్ స్టెప్స్ని మనం ఏమంటామంటే వైండర్ అనడం జరుగుద్ది. దీన్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాని మీద అడుగు వేయడం చాలా కష్టం. సో అది కూడా ప్రాబ్లం. నెక్స్ట్ సాఫిట్ అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో, ఏదైతే బాటమ్ సర్ఫేస్ ఉందో దాన్ని మనం సాఫిట్ అనడం జరుగుద్ది, ఓకే? సో దాన్ని మనం సాఫిట్ అనడం జరుగుద్ది అనమాట. ఈ బాటమ్ సర్ఫేస్ ఏదైతే స్టేజ్ కింద బాటమ్ సర్ఫేస్ ఉందో దాన్ని మనం సాఫిట్ అనడం జరుగుద్ది. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏదైతే బీమ్ క్యారీ చేస్తుందో, ఏదైతే దీన్ని క్యారీ చేసే బీమ్ ఉందో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం, రైట్? సో హెడ్ రూమ్ అంటే ఏంటి? హెడ్ రూమ్ అంటే
ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఇంకో పైనుంచి కూడా ఇంకో స్టేర్ ఇటు నుంచి వెళ్తుంది, రైట్? సో ఇలా ఇంకో స్టేర్ వెళ్తుంది, దాన్ని మనం ఏమంటామంటే దాన్ని మనం హెడ్ రూమ్ అనడం జరుగుద్ది. సో అంటే ఈ క్లియర్ డిస్టెన్స్ ఉంది కదా, సో అది మనం నడుస్తున్నప్పుడు ఇంకో స్టేర్ అనేది తలకి తగలకూడదు కదా, సో దాన్ని మనం హెడ్ రూమ్ అనడం జరుగుద్ది. అది 2.15 మీటర్స్ ఉండాలి. హెడ్ రూమ్ అనేది క్లియర్ స్పేస్ అనమాట, ఒక స్టేర్కి ఇంకో స్టేర్కి. సో మనం నడుస్తున్నప్పుడు ఆ స్టేర్ అనేది మన నెత్తికి తగలకుండా ఉండడానికి 2.15 మీటర్స్ మినిమం ఉండాలి, రైట్? సో ఎందుకు 2.15 మీటర్స్ ఉండాలి? మనిషి నార్మల్గా అంటే క్యాజువల్ గుర్తుపెట్టి కూడా ఎగ్జాక్ట్ కాకుండా మనిషి 6 అడుగులు ఉన్నాడు అనుకుందాం, అంటే 6 ఇంటూ 0.3, సో 1.8 మీటర్స్ వస్తుంది, రైట్? 6 అడుగులు అంటే ఏంటి? నథింగ్ బట్ 0.3 మీటర్స్ ఒక అడుగు వచ్చి. సో 6 అడుగులు ఉంటే 1.8 మీటర్స్ వద్ది. ఇంకొంచెం చెయ్యి ఎత్తినా కానీ ఏం జరుగుతున్నా కానీ తగలకుండా ఉండడానికి 2.15 నుంచి 2.2 మీటర్స్ అనేది మినిమం ఉండేలాగా చూసుకోవాలి హెడ్ రూమ్ అనేది, రైట్? హెడ్ రూమ్ అంటే క్లియర్ స్పేస్ అనమాట, ఒక స్టేర్కి ఇంకో స్టేర్కి ఉండే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వెయిస్ట్ అంటే ఏదైతే ఈ స్టెప్స్ అన్నింటిని క్యారీ చేయడానికి స్లాబ్ వేసారో, అంటే ఇక్కడ ఇది స్లాబ్ వేస్తారు కదా, దీనిపైన స్టేర్స్ని మెట్లతో అదే ఇటుకలతో కట్టిన మెట్లు అనేవి, ఓకే, కింద సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ వేస్తారు కదా, దాన్ని మనం వేస్ట్ అంటాం. అంటే స్టార్టింగ్లో సెంటరింగ్ పెట్టి వేసేటప్పుడు దాన్ని మనం వేస్ట్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూవెల్ అంటే ఏంటి? న్యూవెల్ అంటే ఏదైతే ఈ పోస్ట్ ఉందో, ఇది ఉంది చూసారా, ఇది స్టార్టింగ్లో అంటే ఈ హ్యాండ్ రైల్ని క్యారీ చేయడానికి ఏదైతే ఉందో దాన్ని మనం న్యూవెల్ అంటాం. నెక్స్ట్ బలాస్టర్ అంటే ఏంటి? బలాస్టర్ అంటే ఈ ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో సపోర్టింగ్ ఉన్నాయి చూసారా హ్యాండ్ రైల్కి, వాటిని బలాస్టర్స్ అంటాం. నెక్స్ట్ పిచ్, హారిజెంటల్తో స్టెయిర్ కేస్ చేసే యాంగిల్ని మనం పిచ్ అంటాం. ఓకే, ఈ స్టెయిర్ కేస్ ఉంది చూసారా, సో ఇది 25 నుంచి 40 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకు? మరి మనం మెట్లు ఎక్కుతున్నాం అంటే కొండ ఎక్కుతున్నట్టు అనిపించకూడదు కదా, సో అందుకని 25 నుంచి 40 డిగ్రీస్. మనకు చూసినట్టయితే పెద్ద తిరుపతిలో మోకాలు మెట్లు అని ఉంటాయి, సో వాటి యొక్క యాంగిల్ అనేది మోర్ దెన్ 40 డిగ్రీస్ కన్నా ఉంటుంది. సో అందుకని అవి ఎక్కడం కష్టం అనమాట, ఎందుకంటే మన మోకాలు మనకు తగులుద్ది సరిగ్గా, అంటే అంతకన్నా ఎక్కువ డిగ్రీస్ ఉంటే కనుక. సో అందుకని పిచ్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమైందంటే ఆర్థోపెటిక్స్ పెయిన్స్ వచ్చే ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది స్టెయిర్, అంటే విడ్త్ ఆఫ్ ది స్టెయిర్ ఈజ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టెయిర్ ఒక విడ్త్ ఉంది అంటే ఒక మెట్టి యొక్క పూర్తి వెడల్పు అనమాట. ఓకే, అది 500 నుంచి 110. మీలో ఎవరైనా ప్లానర్స్ అంటే ఇన్ కేస్ ఎవరైనా రెసిడెన్షియల్ ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే మినిమం 1 మీటర్ ఉండేలా చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఇద్దరు మనుషులు అటు ఇటు వెళ్ళలేనప్పుడు ఆ స్టెయిర్ కేస్ కష్టం. ఒకలే వచ్చి అంటే ఏదైనా క్యారీ చేయాలన్నప్పుడు, నెక్స్ట్ 5th ఫ్లోర్కి ఏదైనా తీసుకెళ్ళాలన్నప్పుడు, సో స్టెయిర్ కేస్ అనేవి కొంచెం లాంగ్గా ఉండడం మంచిది. ఓకే, సో ఎందుకంటే అక్కడ స్పేస్ చాలా కంజెస్టెడ్ ఉంటుంది, పైకి ఏదైనా క్యారీ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో 500 నుంచి 1000 అదే 500 mm నుంచి 1100 mm, నథింగ్ బట్ 0.5 మీటర్స్ నుంచి 1 మీటర్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మ్యాక్సిమం 3 ఫీట్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ల్యాండింగ్ అంటే ఏంటి? అంటే విడ్త్ ఆఫ్ ది స్టెయిర్ కేస్ ఈజ్ ఈక్వల్, అదే విడ్త్ ఆఫ్ ది స్టెప్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండింగ్ అనమాట. ల్యాండింగ్ వెడల్పు కూడా సేమ్గా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రైజ్ ఇంటూ థ్రెడ్ చేస్తే ఈ గోల్డెన్ రూల్స్ అనమాట. ఓకే, మోస్ట్లీ అలా ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. 40K రావాలి, 40K mm రావాలి రైజ్ ఇంటూ థ్రెడ్ చేస్తే. ఓకే, అలాగే R+T అంటే రైజ్ ఎంత ఉండాలి, థ్రెడ్ ఎంత ఉండాలని తెలియనప్పుడు సో మనం ఇవి వాడతాం. 425 నుంచి 430 వరకు ఉండొచ్చు రైజ్ ప్లస్ థ్రెడ్ ఈక్వల్ టు. అంటే సింపుల్గా చూసినట్టయితే రైజ్ ఒక 300 వేసుకుంటే థ్రెడ్ అనేది 120 నుంచి 150 mm ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాగా రైజ్ అండ్ థ్రెడ్ ఇది ఒక రూల్ అనమాట. మీకు ఈ కూడా ఇస్తాడు, T+2R = 600. ఓకే, రైజ్ ఇచ్చేస్తాడు, థ్రెడ్ ఇస్తాడు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోద్ది, అంటే రైజ్ ప్లస్ థ్రెడ్ ఈక్వల్ టు 425 అని వేసుకున్నా, లేదంటే రైజ్ ప్లస్ T+2R = 600 mm అని వేసుకున్నా, ఒక స్టెప్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట, రైట్? సో T+2R = 600 ఇదైనా మ్యాచ్ అవ్వాలి. సో ఇలా ఉండాలి. ఇవి రూల్స్ అనమాట, బేసిక్ రూల్స్, స్టెప్కు ఉండాలి బ్రేటిక్స్ రూల్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. రైజ్ ఇంటూ థ్రెడ్ ఈక్వల్ టు 40K, రైజ్ ప్లస్ థ్రెడ్ అంటే రైజ్ యొక్క డెప్త్ను థ్రెడ్ యొక్క వెడల్పు కలిపితే 425 mm, లేదంటే T+2 × R = 600 ఉంటే ఆ థ్రెడ్ స్టెప్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇది స్టెయిర్స్లో ముఖ్యమైన కాంపోనెంట్స్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ చూద్దాం. ఓకే, సో ఫ్లోర్ టు ఫ్లోర్ ఉపయోగపడుతుంది. అలాగే రూమ్ ఆఫ్ స్టెయిర్స్ అనేది మన స్టెయిర్ కేస్ అనడం జరుగుద్ది. ఏదైనా క్లామిటీ వచ్చినప్పుడు, అలాగే అడ్వెంట్ ఆఫ్ లైఫ్ అంటే అలాంటప్పుడు స్టెయిర్స్ అనేవి మోస్ట్లీ అవైలబుల్గా ఉండేలా చూసుకోవాలి. సెంటర్ ఆఫ్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉండేలా చూసుకోవాలి. ప్రైవసీ మెయింటైన్ చేయాలి అండ్ ఎడ్యుకేట్ లైట్ అండ్ వెంటిలేషన్ ఉండాలి. రైజ్ అనేది ఏదైతే వెర్టికల్ డిస్టెన్స్ ఉందో థ్రెడ్ నుంచి థ్రెడ్కి దాన్ని మనం రైజ్ అంటాం జరుగుద్ది. థ్రెడ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే స్టెప్ని క్యారీ చేస్తుందో దాన్ని మనం థ్రెడ్ అంటాం. అంటే మన ఫుట్ని ఏదైతే క్యారీ చేస్తుందో అంత థ్రెడ్ అంటాం. ల్యాండింగ్ అంటే మధ్యలో చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కోసం, అలాగే రిలాక్సేషన్ కోసం, యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలాక్సేషన్ కోసం. ఫ్లైట్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ కలిపితే ఫ్లైట్ అంటాం. వాటిలో 3 ఉంటాయి, మినిమం 3 ఉండాలి, మ్యాక్సిమం 12 వరకు ఉండొచ్చు. గోయింగ్ అంటే ఏదైతే వెర్టికల్ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ ఉందో 2 థ్రెడ్స్ మధ్య, దాన్ని మనం గోయింగ్ అంటాం. స్టెప్ అంటే
అంటే రైజ్ ప్లస్ థ్రెడ్ని మనం ఒక స్టెప్ అంటాం. రైజర్ ప్లస్ థ్రెడ్ని స్టెప్ అంటాం. రైజర్ అంటే ఏదైతే వెర్టికల్గా థ్రెడ్కి సపోర్ట్ చేస్తుందో దాన్ని రైజర్ అంటాం. నోసింగ్ అంటే ఏదైతే ప్రొజెక్షన్ వచ్చిందో దాన్ని థ్రెడ్ యొక్క ప్రొజెక్షన్ని షేప్ చేస్తే దాన్ని మనం నోసింగ్ అంటాం. వైండర్ అంటే ఒక ట్యాపర్డ్ స్టెప్ అనమాట. అది చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అప్పుడు వాడతాము స్పైరల్ స్టేజ్లో కానీ మిగతా స్టేజ్లో. సో దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఓకే, సాఫిట్ అంటే ఏదైతే బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది స్టేజ్ ఉన్నాయో దాన్ని మనం సాఫిట్ అంటాం. స్ట్రింగ్ అంటే ఏదైతే క్యారీ చేస్తుందో స్టేజ్ని దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. హెడ్ రూమ్ అంటే 2.15 mm అంటే ఏదైతే క్లియర్ స్పేస్ మనం ఇలా ఒక స్టెప్ ఇంకో ఇలా ఉంటుంది కదా స్టేర్ కేసు. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనం దాన్ని హెడ్ రూమ్ అంటాం. అంటే మనిషి నడిచేటప్పుడు పైన తగలకుండా ఉండడానికి ఉండే స్పేస్ అనమాట. 2.15 ఉండాలి. 2.15 నుంచి 2.2 మీటర్స్ వరకు ఉండొచ్చు. వెయిస్ట్ అంటే ఏదైతే స్లాబ్ ఉందో స్టెప్స్ని క్యారీ చేసే స్లాబ్ ఉందో దాన్ని మనం వెయిస్ట్ అంటాం. న్యూవెల్ అంటే ఏదైతే పోస్ట్ ఉందో స్టార్టింగ్లో ఏదైతే సపోర్ట్ చేస్తుందో 2 ఎండ్స్ దగ్గర సపోర్ట్ చేసి హ్యాండ్ రైల్కి ఎండ్స్ దగ్గర సపోర్ట్ చేసే దాన్ని మనం న్యూవెల్ అంటాం. బలాస్టర్ అంటే ఏదైతే మధ్యలో ఉన్నాయో న్యూవెల్ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని బలాస్టర్స్ అంటాం. పిచ్ అంటే హారిజాంటల్తో ఫ్లైట్ చేసే యాంగిల్ మనం పిచ్ అంటాం. విడత్ అనేది 500 నుంచి 1000 mm మధ్యలో ఉండాలి, 110 mm. సో ఇది ల్యాండింగ్ ఈక్వల్ టు ల్యాండింగ్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ 3 feet అనేది గోల్డెన్ రూల్స్ వచ్చి రైజ్ ఇంటూ థ్రెడ్ అంటే ఒక స్టెప్ యొక్క మినిమం బేసిక్స్ని రైజ్ ఇంటూ థ్రెడ్ ఈక్వల్ టు 40,000 mm ఉండొచ్చు. అండ్ R+T ఈక్వల్ టు 425 mm అని ఉండాలి. ఆర్ T+2R ఈక్వల్ టు 600 mm అయినా ఉండాలి. ఇవి ముఖ్యమైన గోల్డెన్ రూల్స్ స్టేర్ కేస్లో. ఓకే, ఒక స్టెప్ గురించి కూడా. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.